తెలుగు సినిమా హీరో మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కేవలం సినిమాల్లో నటించడమే కాదు, కొన్ని మంచి పనులకు సైతం శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, డిఈఓ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022, తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడిలో భాగంగా జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. దత్తత పాఠశాలలో తీసుకున్న పాఠశాలల్లో 3 సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ని మంచు లక్ష్మి సందర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Hello. Come, both of us together, all 4 of us together. Come. Ready. Okay? And clap. చదువుకోవాలనిపిస్తుంది కూడా చేసుకున్నాక ఎలా ఉన్నారు సరిగ్గా పెట్టండి. మీరు ఒక్క నిమిషం అడ్డలేకుతారు ఒకసారి సైడ్ మంచి రోజు ఈ రోజు లక్ష్మీ మేడం గారు వచ్చి స్వయంగా టీచ్ ఫర్ చేంజ్ ఇండియా థీమ్ తో పాటు
అంటే జనరల్గా ఒక ఫౌండేషన్ స్టోన్ ఎక్కడైనా వేయడానికి వస్తారు, కానీ ఈ రోజు ఒక కార్యక్రమంని ఒక ప్రాజెక్ట్ని స్కూల్లో పూర్తి చేసి స్మార్ట్ క్లాస్ రూమ్ పెట్టిన తర్వాత ఈరోజు రావడం జరుగుతుంది. అంటే చేసి పనిని ఫలితాలు మీ అందరి దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఈరోజు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనసులో పెట్టండి. ఇక్కడ ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారితో MOU సైన్ చేయడానికి వచ్చాను. 50 స్కూళ్ళు భువనగిరి డిస్ట్రిక్ట్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారు చేసి చూపిస్తామని అడాప్ట్ చేసుకున్నాం. సో ఈరోజు మా ఫస్ట్ స్కూల్ ఓపెనింగ్ కోసం వచ్చాము. అది త్వరలో మిగతా స్కూల్స్ కూడా వర్క్ ఫినిష్ చేసి మీ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.